హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి కొన్ని కొత్త ట్రైప్లెస్ స్టెయిన్లెస్ స్టీల్ అలాగే క్యాస్ట్ ఐరన్ కుక్వేర్ అయితే తీసుకున్నానండి కిచెన్ కోసము. సో అవి వచ్చేసి నేను ఆర్డర్ చేసింది ఎప్పటిలాగే ది ఇండస్ వ్యాలీ వెబ్సైట్ నుండి అనమాట. ప్రజెంట్ అయితే ది ఇండస్ వ్యాలీ వెబ్సైట్లో హోలీ సేల్ అయితే రన్ అవుతుందండి. సో 50% అప్ టు 50% డిస్కౌంట్తో పాటు నా కూపన్ కోడ్ NIVET12 యూస్ చేస్తే ఎక్స్ట్రా 12% డిస్కౌంట్ వస్తుందన్నమాట. టోటల్గా మనకి అప్ టు 62% డిస్కౌంట్ అయితే వస్తుంది. సో కూపన్ కోడ్ని యూజ్ చేయడం వల్ల మీకు ఎక్స్ట్రా 12% డిస్కౌంట్ వస్తుందన్నమాట. అంటే 50 + 12 కంప్లీట్గా వచ్చేసి 62% డిస్కౌంట్ అనమాట. లేట్ చేయకుండా ఈ హోలీ సేల్లో ఇండస్ వ్యాలీ వెబ్సైట్ నుండి నేను ఆర్డర్ చేసిన కుక్వేర్ కలెక్షన్ అయితే ఈ వీడియోలో చూసేద్దామండి. ఫస్ట్ కుక్వేర్ వచ్చేసి క్యాస్ట్ ఐరన్ కుక్వేర్ ఆర్డర్ చేశానండి. క్యాస్ట్ ఐరన్ కడాయి అనమాట. సో ఇది వచ్చేసి క్యాస్ట్ ఐరన్ కడాయి అండి. దీనికి ఏంటంటే మనకి వుడెన్ స్పాచులా అనేది ఫ్రీగా వస్తుందన్నమాట. ఇది 110 రూపీస్ వర్త్ ఉంటుంది. సో ఈ వుడెన్ స్పాచులా అనేది మనకి ఫ్రీగా ఇస్తారు. ఇదేంటంటే మనకి నీమ్ వుడ్తో చేస్తారనమాట. సో నీమ్ వుడ్తో చేసిన వుడెన్ స్పాచులా కాబట్టి మనం యూజ్ చేయడానికి కూడా హెల్దీ అనమాట. కడాయి ఓపెన్ చేద్దాం. ఇది వచ్చేసి క్యాస్ట్ ఐరన్ కడాయి అండి. చాలా బరువు ఉందన్నమాట. క్యాస్ట్ ఐరన్ కుక్వేర్ చాలా బరువు ఉంటుందండి. నార్మల్గా మనకి ట్రైప్లెస్ స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేరే చాలా బరువు అనుకుంటాం కదా. సో దాంతో కంపేర్ చేస్తే క్యాస్ట్ ఐరన్ కుక్వేర్ ఇంకా డబుల్ ద వెయిట్ ఉంటుందన్నమాట. ఈ క్యాస్ట్ ఐరన్ కడాయి వచ్చేసి 25.4 సెంటీమీటర్స్ మెజర్మెంట్ అండి. అండ్ దీని కెపాసిటీ వచ్చేసి 2 లీటర్స్ కెపాసిటీ అనమాట. సో క్యాస్ట్ ఐరన్ కడాయి వచ్చేసి మనకి చూడొచ్చు లోపల వైపు ఎలా ఉందో. ఇదంతా ఏంటంటే మనకి ప్రీ సీజన్డ్ క్యాస్ట్ ఐరన్ కుక్వేర్ అండి. ఇండస్ వ్యాలీ వెబ్సైట్లో మనం ఎలాంటి క్యాస్ట్ ఐరన్ కుక్వేర్ తీసుకున్నా కూడా వాళ్ళు ప్రీ సీజనింగ్ చేస్తారనమాట. సో వాళ్ళు ముందే ప్రీ సీజన్ చేస్తారు కాబట్టి ప్రోడక్ట్ మన దగ్గరకు వచ్చాక క్లీనింగ్ చేసుకొని యూస్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. కడాయి వచ్చేసి ఇలా ఉంటుందండి. సో మీరు చూడొచ్చు ఆల్రెడీ ప్రీ సీజన్డ్ అనమాట. అందుకే కొంచెం ఆయిలీ లాగా కనిపిస్తూ ఉంటుంది. ఇందులో ఏంటంటే మనకి డీప్ కడాయిస్ ఉన్నాయండి. ఇది వచ్చేసి కొంచెం ఫ్లాట్ కడాయి అనమాట. నేను ఫ్లాట్గా ఉండే తీసుకున్నాను. ఫ్రైస్ కోసం తీసుకున్నాను మెయిన్గా వచ్చేసి. దీని హ్యాండిల్స్ అదంతా కూడా కంప్లీట్ క్యాస్ట్ ఐరన్ వస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే ఇలా ఉంటుందన్నమాట. అది ఇండస్ వ్యాలీ లోగో ఉంటుంది. ఫ్లాట్ బాటమ్ మీరు చూడొచ్చు. అండ్ ఈ క్యాస్ట్ ఐరన్ కడాయి ఒకటే సైజు ఉందండి. 25.4 సెంటీమీటర్స్ అని చెప్పాను కదా. సో ఇదొక సైజులోనే ఉంది ఈ మోడల్లో. బట్ వేరే కొంచెం డెప్త్ ఎక్కువ వచ్చిన కడాయిలు ఉన్నాయి కదా, అందులో ఏంటంటే డిఫరెంట్ సైజెస్ అయితే ఉన్నాయి. బట్ నాకు ఈ కడాయి బాగుంది అనిపించింది. కొంచెం వెడల్పాటిగా ఫ్రైస్ చేయడానికి బాగుంటుందని చెప్పేసి తీసుకున్నాను. ఇందులో మనం రోస్టింగ్ చేసుకోవడానికి బాగుంటుందండి. చికెన్ రోస్ట్ చేయడానికి బాగుంటుంది, లేదంటే ఆలూ ఫ్రై, బెండి ఫ్రై అట్లాంటివి చేయడానికి బాగుంటుంది. మనము ట్రైప్లెస్ స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్లో ఏంటంటే రోస్టింగ్ అలా చేయలేం కదా. దానికి బదులు మనం క్యాస్ట్ ఐరన్ కుక్వేర్ యూజ్ చేస్తే రోస్టింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది. మనకి ఎక్కడ అంటుకోదండి. ఇది క్యాస్ట్ ఐరన్ కుక్వేర్ మనకి ఇండస్ వ్యాలీ వెబ్సైట్ నుండి ఆర్డర్ చేసిన క్యాస్ట్ ఐరన్ కుక్వేర్ ఏదైనా సరే. ఈ కడాయి అనే కాదండి, మనకి దోశ తవాలు ఉంటాయి, రోటీ తవాస్ ఉంటాయి, గ్రిల్ ప్యాన్స్ ఉంటాయి, గుంత పొంగనాలు చేసేవి ప్యాన్స్ ఉంటాయి, చాలా రకాల అప్పం ప్యాన్ అని అలా చాలా డిఫరెంట్ క్యాస్ట్ ఐరన్ కుక్వేర్స్ అయితే మనకి ఇండస్ వ్యాలీ వెబ్సైట్లో ఉన్నాయండి. చాలా మంచి క్వాలిటీలో మంచి మోడల్స్ అనమాట. సో ఫస్ట్ టైం అయితే ఇలాంటి క్యాస్ట్ ఐరన్ కడాయి అయితే ఆర్డర్ చేశాను అనమాట. మెయిన్గా వచ్చేసి ఫ్రైస్ చేయడానికని తీసుకున్నాను. నేను జనరల్గా నాన్ స్టిక్ ప్యాన్స్ యూజ్ చేస్తానండి. చికెన్ ఫ్రై కానివ్వండి, లేదంటే ఆలూ ఫ్రై కానీ చేసినప్పుడు నాన్ స్టిక్ ప్యాన్ని రీప్లేస్ చేయడానికి అయితే ఈ క్యాస్ట్ ఐరన్ కడాయిని తీసుకున్నానండి. ఇది న్యాచురల్లీ నాన్ స్టిక్ అనమాట. సో క్వాలిటీ అయితే చాలా బాగుంది. నేను ఆల్రెడీ వీళ్ళ వెబ్సైట్ నుండి దోశ ప్యాన్స్ ఆర్డర్ చేశానండి. చాలా బాగున్నాయి. అవి రెగ్యులర్గా యూజ్ చేస్తున్నాను. సరే ఒకసారి కడాయి కూడా తీసుకుందామని చెప్పేసి ఈ కడాయి అయితే తీసుకున్నానండి. చాలా బాగుంది. క్వాలిటీ బాగుంది. బరువు అయితే చాలా ఎక్కువగా ఉంది. అండ్ మనకి ఫ్రై చేసుకోవడానికి స్పాచులా కూడా ఇచ్చారనమాట. ఇది వచ్చేసి మనకి నీమ్ వుడ్తో చేసిన వుడెన్ స్పాచులా అనమాట. సో 2 లీటర్స్ కెపాసిటీ అండి. మనము ఈజీగా ఇందులో ఒక 750 గ్రామ్స్ వరకు ఏదైనా సరే కొంచెం ఫ్రీగా కుకింగ్ చేసుకోవడానికి ఉంటుందన్నమాట. 1 kg వరకు కూడా చేయొచ్చు, కాకపోతే అంత ప్యాక్డ్ లాగా ఉంటుందన్నమాట. సో అలా కాకుండా కొంచెం ఫ్రీగా ఉండాలి, కుకింగ్ చేసేటప్పుడు బాగుండాలి అనుకుంటే మటుకి 1/2 kg to 750 గ్రామ్స్ వరకు మనం తీసుకుంటే ఫ్రై చేసుకోవడానికి చాలా బాగుంటుందన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి క్యాస్రోల్ అయితే ఆర్డర్ చేశానండి. బిర్యానీ పాట్ అనమాట. ఓపెన్ చేద్దాము. ఇది వచ్చేసి
4 లీటర్ కెపాసిటీ బిర్యానీ పాట్. జనరల్గా మనకి బిర్యానీ పాట్స్కి డిఫరెంట్ నేమ్స్ ఉంటాయండి. బిర్యానీ పాట్ అంటారు, క్యాస్రోల్, స్టాక్ పాట్, సాస్ పాట్, ఇలా చాలా నేమ్స్తో పిలుస్తారు. ఏదైనా ఒకటే అనమాట. సేమ్ మోడల్లో నా దగ్గర 2 లీటర్స్ కెపాసిటీ బిర్యానీ పాట్ ఉందన్నమాట. అది నేను రెగ్యులర్గా యూజ్ చేస్తాను. ఇదే మోడల్ అనమాట, హండీ మోడల్ అంటారు ఈ మోడల్ని. ఇందులో ఏంటంటే 2 లీటర్స్ కెపాసిటీ అంటే కొంచెం చిన్నగా వస్తుందన్నమాట. సో ఇది వచ్చేసి మనకి 4 లీటర్స్ కెపాసిటీ అండ్ దీని మెజర్మెంట్ వచ్చేసి 24 సెంటీమీటర్స్ అండి. రెగ్యులర్గా మనకి బిర్యానీ పాట్స్ అన్నిటికీ స్టీల్ లిడ్ వస్తుంది కదండి, స్టెయిన్లెస్ స్టీల్ది. బట్ ఇందులో ఏంటంటే సీత్రూ ఉండే గ్లాస్ లిడ్ వస్తుంది అనమాట, అన్బ్రేకబుల్ లిడ్ అనమాట. అండ్ దీనికి మనకి హ్యాండిల్ వచ్చేసి చిన్న నాబ్ లాగా ఉందన్నమాట. ఇండస్ వ్యాలీ లోగో వచ్చేసి బాగుంటుందండి. ఇందులో నేను 2 లీటర్స్ కెపాసిటీ 22 సెంటీమీటర్ది యూజ్ చేస్తున్నాను కదండి. అది చాలా బాగుంది క్వాలిటీ. అందుకోసం అని చెప్పేసి కొంచెం పెద్ద సైజ్ కావాలి సేమ్ మోడల్లో అని చెప్పేసి ఇది తీసుకున్నాను అనమాట. సో మనకి బిర్యానీ పాట్ వచ్చేసి ఇలా ఉంటుంది, కంప్లీట్గా హండీ మోడల్. క్యాజువల్ లోపల చూసుకున్నట్లయితే ఇలా ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసి కంప్లీట్గా మనకి ట్రైప్లై స్టెయిన్లెస్ స్టీల్ బిర్యానీ పాట్ అండ్ హ్యాండిల్స్ వచ్చేసి ఇలా సింపుల్గా స్టెయిన్లెస్ స్టీల్లో ఉంటాయి. అండ్ మనకి బాటమ్ చూసుకున్నట్లయితే ఇండక్షన్ స్టవ్ సపోర్టబుల్ బాటమ్ ఉంటుందండి. ఈ బిర్యానీ పాట్ని గ్యాస్ స్టవ్ పైన యూజ్ చేయొచ్చు, అలాగే ఇండక్షన్ స్టవ్ పైన కూడా యూజ్ చేయొచ్చు అనమాట. సో 2 విధాలుగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ దీన్ని మనం క్లీనింగ్ కోసం డిష్ వాషర్లో కూడా వేసుకోవచ్చు అనమాట. డిష్ వాషర్ సేఫ్. 4 లీటర్స్ కెపాసిటీ కదండి. ఇందులో మనం ఈజీగా 6 to 8 పీపుల్కి సరిపడా బిర్యానీ అయితే కుక్ చేయొచ్చు అండి. చికెన్ బిర్యానీ అయినా, మటన్ బిర్యానీ అయినా, లేదు అంటే మనం వెజిటబుల్ బిర్యానీ అయినా, అలాగే మనం మటన్ కర్రీ, చికెన్ కర్రీ కూడా కుక్ చేస్తాం కదా, అలా అయితే ఒక మోర్ దాన్ 1 kg అయితే ఈజీగా ఇందులో కుక్ చేసుకోవచ్చు అండి. 1 kg to 1.5 kg వరకు ఈజీగా పడుతుంది. 4 లీటర్స్ అంటే కొంచెం కెపాసిటీ ఎక్కువ కదండి. మనకి ఈజీగా 1 kg to 1.5 kg చికెన్ కానివ్వండి, మటన్ కానివ్వండి కుక్ చేసుకోవచ్చు. వెజిటబుల్స్ కూడా కుక్ చేసుకోవచ్చు. లేదు బిర్యానీ అయితే ఒక 6 to 8 పీపుల్ అంటే ఒక 1 kg బిర్యానీ వరకు అయితే ఇందులో కుక్ చేయడానికి ఉంటుందన్నమాట. సో చాలా బాగుంది కదా హండీ మోడల్లో, నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఇందులో అయితే 2 సైజెస్ ఏనండి. నేను ఇందాక చెప్పినట్టుగా 22 సెంటీమీటర్స్ అండ్ 2 లీటర్స్ కెపాసిటీ అని చెప్పాను కదండి, అది ఒకటి ఉంది. అండ్ ఇది వచ్చేసి 4 లీటర్స్ అండ్ 24 సెంటీమీటర్స్ మెజర్మెంట్ అనమాట. సో 2 డిఫరెంట్ సైజెస్ మాత్రమే ఉన్నాయి ఈ హండీలో. సో నెక్స్ట్ వన్ చూసేద్దాం. నెక్స్ట్ వన్ వచ్చేసి టీ ప్యాన్, మిల్క్ ప్యాన్ ఏదైనా అనొచ్చు, అదొకటి ఆర్డర్ చేశాను అనమాట. వచ్చేసి చిన్న సైజు టీ ప్యాన్ అండి. ఈ మోడల్లో నేను మీకు ఇంతకుముందు ఒక వీడియోలో చూపించాను. 1.5 లీటర్స్ కెపాసిటీ 16 సెంటీమీటర్స్ది చూపించాను. ఇది వచ్చేసి 1 లీటర్ కెపాసిటీ 14 సెంటీమీటర్స్ అనమాట, చిన్న సైజు. ఇది ఏంటంటే మనకు టీ చేసుకోవడానికి, కాఫీ చేసుకోవడానికి బాగుంటుందండి. ఇందులో 1.5 లీటర్ కెపాసిటీది కూడా ఉందని చెప్పాను కదా, అదైతే మనం మిల్క్ కాగబెట్టుకోవడానికి రెగ్యులర్గా డైలీ బాగుంటుంది. సో అదేమో మిల్క్ కోసం తీసుకున్నాను. ఇదేంటంటే ఒక 3 మెంబర్స్ వరకు మనం ఇందులో టీ పెట్టుకోవడానికి అయితే బాగుంటుంది. సో టీ ప్యాన్ వచ్చేసి ఇలా ఉంటుందన్నమాట, కంప్లీట్గా స్టెయిన్లెస్ స్టీల్. అండ్ ఇదేంటంటే మనకి ట్రై స్టీల్ కుక్వేర్ అండి. సో ట్రై స్టీల్ కుక్వేర్ అంటే కుక్వేర్ అంతా మనకి కంప్లీట్ స్టెయిన్లెస్ స్టీల్లోనే ఉంటుంది. ఓన్లీ బాటమ్ మీరు అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఇక్కడ ఒక అతుకులాగా ఉంటుంది చూడండి, దీన్ని శాండ్విచ్ బాటమ్ అంటారనమాట. సో ఈ బాడీకి మనకి ఇక్కడ అతుకులా కింద బాటమ్ అనేది అటాచ్ అయి ఉంటుంది, దీన్ని శాండ్విచ్ బాటమ్ అంటారు. సో ఓన్లీ ఈ శాండ్విచ్ బాటమ్ ఒక్కటే మనకి 3 లేయర్స్ ఉంటుందన్నమాట. బట్ మిగిలిన బాడీ అంతా మనకి ఓన్లీ స్టెయిన్లెస్ స్టీల్లో ఉంటుందన్నమాట, సింగిల్ లేయర్లో. ఓన్లీ బాటమ్ వచ్చేసి 3 లేయర్లో ఉంటుందన్నమాట. సో అందుకే ఈ కుక్వేర్ని ట్రై స్టీల్ స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్ అంటామన్నమాట. అదే ట్రైప్లై స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్ అంటే మన కంప్లీట్ ఈ బాడీ అంతా కూడా ఎలాంటి అతుకులు లేకుండా 3 లేయర్స్తో ఉండడాన్ని ట్రైప్లై స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్ అంటాము. ఇది వచ్చేసి ట్రై స్టీల్ స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్ అనమాట. డిఫరెన్స్ అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ట్రై స్టీల్ స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్ ఏంటంటే లైట్ వెయిట్ ఉంటాయన్నమాట. ఓన్లీ బాటమే మనకి హెవీగా ఉంటుంది, బాడీ అంతా సింగిల్ లేయర్ కాబట్టి కొంచెం లైట్ వెయిట్ ఉంటుంది. ట్రైప్లై స్టెయిన్లెస్ స్టీల్ బరువుగా ఉన్నాయి అనుకున్న వాళ్ళకి నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ట్రై స్టీల్ స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్ అనమాట. సో కొంచెం లైట్ వెయిట్గా ఉండాలి, బట్ స్టెయిన్లెస్ స్టీల్లో మంచి క్వాలిటీ కావాలి అనుకుంటే ఇలాంటి ట్రై స్టీల్ స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్ తీసుకోండి. క్వాలిటీ బాగుంటుంది, కుకింగ్ కూడా చాలా బాగుంటుంది. సో దీనికి హ్యాండిల్ చూసినట్లయితే మనకి సిలికాన్ హ్యాండిల్ వచ్చింది, లాంగ్ హ్యాండిల్. సో సిలికాన్ హ్యాండిల్ ఉండడం వల్ల ఏంటంటే మనకి కుకింగ్ చేసే అప్పుడు హీట్ అనేది తగలదన్నమాట. అండ్ దీని బాటమ్ ఇందాక చెప్పినట్టు శాండ్విచ్ బాటమ్ ఉంటుందండి. సో ఈ బాటమ్ అనేది ఇలా అతుకులాగా ఉంటుంది.
అండ్ ఈ బాటమ్ ఏంటంటే ఇండక్షన్ స్టవ్ సపోర్టబుల్ బాటమ్ అనమాట. సో ఈ కుక్వేర్ని మనం ఇండక్షన్ స్టవ్ పైన యూస్ చేయొచ్చు, గ్యాస్ స్టవ్ పైన కూడా యూస్ చేయొచ్చు. సో లిడ్ వచ్చేసి ఇలా ఉంటుందండి, సిలికాన్ హ్యాండిల్ వస్తుందండి ఒక నాబ్ లాగా. అండ్ లోపల వైపు వచ్చేసి ఇలా ఉంటుందన్నమాట. సో చిన్న సైజు మిల్క్ ప్యాన్ అండి. క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. నేను ఆల్రెడీ ఇందులో పెద్ద సైజు యూజ్ చేస్తున్నానని చెప్పాను కదండి, అది డైలీ పాలు కాగబెట్టుకోవడానికి యూజ్ చేస్తాను. బట్ ఈవినింగ్ టైమ్స్ ఏదైనా టీ చేసుకోవాలి అన్నా, కాఫీ చేసుకోవాలి అన్నా కూడా ఇట్లాంటి చిన్న సైజు ఒకటి కావాలి అని చెప్పేసి 1 లీటర్ కెపాసిటీది చిన్న సైజుది ఆర్డర్ చేశాను అనమాట. ఈ మిల్క్ ప్యాన్ని మనం టీ కాఫీస్ కనే కాదండి, సూప్స్ చేసుకోవడానికి బాగుంటుంది, లేదంటే ఏదైనా సూపీ నూడిల్స్ కూడా చేసుకోవడానికి బాగుంటుంది, లేదు అంటే ఏదైనా రాగి జావా అట్లాంటివి చేసుకుంటాం కదా, సో అలా చేసుకోవడానికి కూడా బాగుంటుంది అనమాట. సో మల్టీపర్పస్ యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి వాటర్ బాటిల్ అయితే ఆర్డర్ చేశానండి. వాక్యూమ్ ఫ్లాస్క్ వాటర్ బాటిల్ మనం దేనికైనా యూజ్ చేయొచ్చు. సో ఫస్ట్ టైం వాటర్ బాటిల్ అయితే ఆర్డర్ చేశాను అనమాట, వాక్యూమ్ ఫ్లాస్క్. ఇండస్ వ్యాలీ వెబ్సైట్లో వాటర్ బాటిల్స్ కలెక్షన్ కూడా చాలా ఉందండి. చాలామందికి తెలీదు, అంటే ఇండస్ వ్యాలీ అంటే జనరల్గా ట్రైప్లే కుక్వేర్, క్యాస్ట్ ఐరన్ కుక్వేర్ అలానే ఆలోచిస్తారు. బట్ ఇక్కడ ఏంటంటే మనకి వుడెన్ యుటెన్సిల్స్, అలాగే వాటర్ బాటిల్స్ స్టెయిన్లెస్ స్టీల్వి మంచి క్వాలిటీవి వాటర్ బాటిల్స్ కూడా ఉంటాయన్నమాట. సో ఫస్ట్ టైం అయితే ఆర్డర్ చేశాను, చూద్దాం ఎలా ఉందో. ఇది వచ్చేసి మనకి 900 ml కెపాసిటీ స్టెయిన్లెస్ స్టీల్ వాటర్ బాటిల్ వాక్యూమ్ ఫ్లాస్క్ అనమాట. సో ఇందులో మనం వాటర్ స్టోర్ చేసుకోవచ్చు, అలాగే జ్యూసెస్కి, టీ, కాఫీ ఏదైనా సరే మనం క్యారీ చేయడానికి ఉంటుందన్నమాట. ఇది ఏంటంటే హాట్ వేస్తే హాట్గా ఉంటుంది, కూల్ డ్రింక్స్ వేస్తే కూల్గా ఉంటుందన్నమాట. ఈ వాటర్ బాటిల్లో మనకి 3 కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి. ఇది వచ్చేసి మనకి రేయాన్ బ్లూ అంటారు చూడండి, అలాంటి కలర్. అండ్ ఇందులో మనకి బ్లాక్ కలర్ ఉంది అండ్ పింక్ కలర్ కూడా ఉందన్నమాట. సో నేనైతే ఈ బ్లూ కలర్ అయితే ఆర్డర్ చేశాను. ఇందులో మనకు ఒక డిఫరెంట్ ఆప్షన్ ఉందన్నమాట. అదేంటంటే స్నాక్ కూడా ఈ వాటర్ బాటిల్తో పాటు మనము క్యారీ చేయొచ్చు అనమాట. సో మనకి ఇక్కడ కింద ఒక కట్ లాగా కనిపిస్తుంది చూసారా, బ్లాక్ లైన్ లాగా. సో ఇది ఏంటంటే ఇలా డిటాచ్ చేయొచ్చు అనమాట. సో ఇలా డిటాచ్ చేస్తే ఇది మనకి స్నాక్ బౌల్ అవుతుందన్నమాట. సో ఇందులో ఏవైనా డ్రై ఫ్రూట్స్ లేదంటే ఏదైనా ఫ్రూట్స్ అట్లాంటివి పెట్టేసుకొని ఇలా మనం దీన్ని క్లోజ్ చేస్తే సరిపోతుందన్నమాట. సో ఇది వచ్చేసి మనకి ఒక స్నాక్ బౌల్ లాగా యూజ్ అవుతుంది. సో స్నాక్ బౌల్ లాగా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే ఏమైనా బిస్కెట్స్ అట్లాంటివి క్యారీ చేయడానికి కూడా బాగుంటుంది. క్వాలిటీ కూడా చాలా బాగుందండి. సో లోపల వైపు అంతా కంప్లీట్ బ్లాక్ కలర్లో వచ్చింది, బాగుంది క్వాలిటీ. సో ఈ వాటర్ బాటిల్ ఏంటంటే మనం ఓపెన్ చేసేటప్పుడు ఫస్ట్ ఈ నాబ్ ఉంది కదా, ఈ నాబ్ని ట్విస్ట్ చేస్తేనే మనకి ఇలా ఓపెన్ అవుతుందన్నమాట. నార్మల్గా ఇలా ఉన్నప్పుడు ఇలా కావాలంటే ఓపెన్ అవ్వదన్నమాట. నాకు స్టార్టింగ్లో అర్థం అవ్వలేదు. జనరల్గా మనకి ఏ వాటర్ బాటిల్స్ అయినా కూడా ఇక్కడ ప్రెస్ ఉంటుంది కదండి, ఇక్కడ ప్రెస్ చేస్తే ఇది ఓపెన్ అవ్వడము, లేకపోతే ఇక్కడ ఏదైనా ఉంటే ఇట్లా నొక్కితే ఓపెన్ అయిపోతుంది ఆటోమేటిక్గా. బట్ ఇదేంటంటే ఇంకొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్ అనమాట. ఈ నాబ్ ఏదైతే ఉందో దీన్ని అన్లాక్ చేయాలి ఫస్ట్. అన్లాక్ చేస్తేనే అప్పుడు మనకి వాటర్ బాటిల్ మౌత్ సైడ్ అనేది ఓపెన్ అవుతుందన్నమాట. సో వాటర్ తాగడానికి ఉంటుంది. సో మనం వాటర్ ఇందులో ఫిల్ చేయడానికి కంప్లీట్గా ఈ క్యాప్ని ఓపెన్ చేయొచ్చు. సో ఓపెన్ చేస్తాను. సో ఇలా ఉంటుందన్నమాట వాటర్ బాటిల్ వచ్చేసి. మంచి స్టెయిన్లెస్ స్టీల్ క్వాలిటీ అండి, చాలా బాగుంది. మరి యూజ్ చేసినప్పుడు ఎలా ఉంటుందో చూడాలి. అంటే ఈ వాటర్ బాటిల్ కాస్ట్ అయితే కొంచెం ఎక్కువగానే ఉందన్నమాట. సో అంత కాస్ట్ పెట్టొచ్చా, అసలు దీని వర్త్ అంత ఉందా లేదా అనేది అయితే ఒకసారి మనం యూజ్ చేస్తేనే తెలుస్తుంది కదా. సో యూజ్ చేయాలి. హాట్ వాటర్ పెడితే ఎన్ని అవర్స్ ఉంటుంది, మనం కూల్ వాటర్ పెడితే ఎన్ని అవర్స్ ఉంటుంది, జ్యూసెస్ అట్లాంటి క్యారీ చేయడానికి, అలాగే మనం టీ కాఫీస్ అట్లా క్యారీ చేయడానికి ఎన్ని అవర్స్ ఉంటుంది అనేది ఒకసారి ప్రాక్టికల్గా మనం చూస్తేనే దీని క్వాలిటీ అనేది అర్థమవుతుంది అనమాట. వాళ్ళైతే చాలా ఎక్కువ అవర్స్ వరకు ఉంటుంది అని చెప్పేసి అయితే మెన్షన్ చేశారు. బట్ అది ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా మనం కూడా చూడాలి కదా, ఎందుకంటే చాలా కొంచెం కాస్ట్లీ వాటర్ బాటిల్ అని చెప్పాలి. నేను మీకు లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో, ఒకసారి చెక్ చేయండి. సో ఇది వచ్చేసి లోపలంతా ఇలా ఉంటుంది. బయట వచ్చేసి మంచి రేయాన్ బ్లూ షేడ్ అనమాట. నేనైతే రేయాన్ బ్లూ అనుకుంటున్నాను, సో కలర్ ఏమంటారో, బట్ బ్లూ షేడే వస్తుందన్నమాట. సో క్యాప్ వచ్చేసి ఇలా ఉంటుందండి. అండ్ మనం ఈ బాటిల్ని క్యారీ చేసేటప్పుడు ఈజీగా ఉండడానికి హ్యాండిల్ హోల్డ్ చేయడానికి కూడా ఇలా ఉందన్నమాట. సో ఇది వచ్చేసి 900 ml కెపాసిటీ వ్యాక్యూమ్ ఫ్లాస్క్ అండి. చాలా బాగుంది. అంటే 1 లీటర్ కాకుండా 900 ml ఇచ్చారు, ఎందుకంటే మన కింద ఇక్కడ స్నాక్ కూడా పెట్టుకునేలాగా కొంచెం స్పేస్ అనేది వెళ్ళిపోయింది కాబట్టి వీళ్ళు 900 ml ఇచ్చారు. బరువుగా ఉంది బాటిల్, స్ట్రాంగ్గా ఉంది. అండ్ బయట సైడ్ ఏదైతే ఉందో బయట వైపు క్వాలిటీ బాగుంది, లోపల వైపు కూడా స్టెయిన్లెస్ స్టీల్ క్వాలిటీ చాలా బాగుంది.
లుక్ వైజ్ చాలా బాగుంది. మనకి ఇలా హోల్డ్ చేయడం కష్టం కాబట్టి ఇలా హ్యాండిల్ ఉంటే ఏంటంటే మనం బయటకు వెళ్ళినప్పుడు తీసుకెళ్ళడానికి ఈజీగా ఉంటుంది. సో ఆఫీసెస్కి వెళ్ళినా, స్కూల్స్కి వెళ్ళినా, లేదు ఏదైనా ఊర్లకు వెళ్ళినా కూడా మనకు కావాల్సిన హాట్ ఆర్ కూల్ డ్రింక్స్ని క్యారీ చేయడానికి ఉంటుందన్నమాట. సో నేను దీన్ని యూజ్ చేశాక నిజంగా ఎన్ని అవర్స్ వరకు కూల్ ఆర్ హాట్గా ఉంటుందనేది మీతో షేర్ చేస్తానండి తప్పకుండా. బట్ క్వాలిటీ ఇప్పటివరకు అయితే అన్బాక్సింగ్ చేశాక క్వాలిటీ అయితే నాకు మంచి ప్రీమియం క్వాలిటీ అనిపించింది. సో చూద్దాం యూజ్ చేశాక ఎలా ఉంటుంది అనేది. సో కంప్లీట్గా వాటర్ బాటిల్ వచ్చేసి ఇలా ఉంటుందండి. చాలా బాగుంది, కలర్ అయితే చాలా బాగుందండి. మీకు ఈ బ్లూ వద్దనుకుంటే బ్లాక్ ఉంది, ఇంకొక ఆప్షన్. గర్ల్స్కి కావాలంటే పింక్ కావాలంటే కూడా పింక్ కలర్ కూడా ఉందన్నమాట. సో ఈ 3 కలర్స్లో మీరు ఏదైనా చూస్ చేసుకోవచ్చు. ఇది ఒక మోడలే కాదండి, ఇంకా 2-3 డిఫరెంట్ మోడల్స్ అయితే వాటర్ బాటిల్స్లో ఇండస్ వ్యాలీ బ్రాండ్లో ఉన్నాయి. సో మీరు ఎవరైనా మంచి వాటర్ బాటిల్స్ కోసం చెక్ చేస్తున్నట్లయితే ఒకసారి వెబ్సైట్లో చూడండి. డిఫరెంట్ కలర్స్ అంటే 1/2 లీటర్ వాటర్ బాటిల్స్ నుండి స్టార్ట్ అయ్యి అప్ టు 1000 ml వరకు కెపాసిటీ ఉండేలాగా వాటర్ బాటిల్స్ కలెక్షన్ అయితే అవైలబుల్ ఉందండి. చూసారు కదండి, ఇండస్ వ్యాలీ వెబ్సైట్ నుండి నేను ఆర్డర్ చేసిన కుక్వేర్ కలెక్షన్. నాకైతే ప్రతి ఒక్కటి చాలా బాగా నచ్చిందండి. సో ఈ క్యాస్రోల్ అయితే చాలా బాగుంది, పెద్ద సైజులో బిర్యానీ పాట్, దట్టు హండీ మోడల్లో చూస్తున్నట్లయితే ఈ కుక్వేర్ అయితే ఒకసారి చెక్ చేయండి, చాలా బాగుంటుంది. అండ్ అలాగే మిల్క్ ప్యాన్, సాస్ ప్యాన్ చిన్న సైజ్ కావాలి, ఒక 3 మెంబర్స్కి టీ కాఫీస్ పెట్టడానికి కావాలి అంటే ఇది చాలా బాగుంటుంది. ఇందులో నెక్స్ట్ సైజ్ కూడా ఉంది ఇందాక చెప్పినట్టు. అలాగే క్యాస్ట్ ఐరన్ కడాయి అన్నమాట. ఇది మనం రెగ్యులర్గా ఏదైనా రోస్టింగ్ చేసుకోవడానికి, ఫ్రైస్ చేసుకోవడానికి బాగుంటుందని చెప్పేసి ఇది ఒకటి తీసుకున్నాను. అలాగే ఫస్ట్ టైం అయితే ఒక వాటర్ బాటిల్ కూడా ఇండస్ వ్యాలీ వెబ్సైట్ నుండి ఆర్డర్ చేశాను. సో కంప్లీట్ కుక్వేర్ కలెక్షన్ అయితే ఇదండి. ఈ కంప్లీట్ కుక్వేర్ కలెక్షన్ లింక్స్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తానండి. సో ఎవరైనా పర్చేస్ చేయాలి అనుకుంటే ఆ లింక్ని క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా వెబ్సైట్లోకి రీడైరెక్ట్ అయిపోతుంది. డైరెక్ట్గా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే హోలీ సేల్ రన్ అవుతుందని చెప్పాను కదండి. సో అప్ టు 50% డిస్కౌంట్ అయితే త్రూ అవుట్ ద వెబ్సైట్ పైన ఉందన్నమాట. అది క్యాస్ట్ ఐరన్ కుక్వేర్ అవ్వనివ్వండి, ట్రైప్లై స్టెయిన్లెస్ స్టీల్, ట్రై స్టీల్ స్టెయిన్లెస్ స్టీల్, వుడెన్ యూటెన్సిల్స్, స్టీల్ వాటర్ బాటిల్స్, అలా ఏదైనా సరే ఎంటైర్ వెబ్సైట్ పైన మనకి అప్ టు 50% డిస్కౌంట్తో పాటు నా కూపన్ కోడ్ NIVE12 NIVE12 అనే కూపన్ కోడ్ని చెక్అవుట్ టైంలో యూజ్ చేస్తే కనుక మీకు ఎక్స్ట్రా 12% డిస్కౌంట్ వస్తుంది. ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో అయితే మీ అందరికీ తప్పకుండా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదండి ఇవాళ వీడియో. మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.